యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము ఒక ప్రత్యేకించినటువంటి ఒక దర్శన సారాంశం. చిన్న ఇంట్రడక్షన్ దీని గురించి చెప్పి అప్పుడు మనం ఈ యొక్క అధ్యాయాన్ని చదివితే ఇందులో లోతైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే రూపకాలంకారంగా దేవుని యొక్క మర్మాలు దాచిపెట్టబడి ఉంటాయి. ప్రవక్తలు వాటిని తీసుకొని ప్రజలకు బోధించడానికి దేవుడు ప్రవక్తలకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి లేఖన భాగాలు యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు ఒక గొప్ప ప్రవక్త. అయితే ఈ లేఖనాన్ని ఎందుకు రాస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకు ఏమని తెలియజేస్తున్నాడు, నేటి మన సంఘానికి, వ్యక్తిగత క్రైస్తవ జీవితానికి, వ్యక్తిగత కుటుంబ జీవితానికి ఏ రీతిగా ఈ మాటల్ని మనము తీసుకొని ఆపాదించుకోవాలో మనము జాగ్రత్తగా తెలుసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి కొన్ని విషయాలు చెప్తూ ఈ సారాంశంలో తీసుకొని వస్తాను. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసలుగా ఉన్నటువంటి దినాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు. మోషే నాయకుడిగా ఉండి వారి 40 సంవత్సరాల ప్రయాణంలో సీనాయి పర్వతం పైన దేవునితో మాట్లాడుతూ దేవుని దగ్గర నుంచి 3 తీసుకొచ్చాడు. ఏంటి? కట్టడలు, విధులు, ఆజ్ఞలు పట్టుకొని వచ్చాడు. ఏ రీతిగా వారు జీవించాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా దేవునితో సంబంధాన్ని పెట్టుకోవాలి, ఆ రీతిగా వారి జీవన విధానాలు ఉండాలనేటువంటి సంగతుల్ని దేవుడే వారికి నేర్పిస్తూ వచ్చాడు. ఎందుకు నేర్పిస్తున్నాడంటే వారు నా జనమని, నా సొత్తైనటువంటి ప్రజలని, నేను ఏర్పరచుకున్నటువంటి జనాంగమని దేవుడు వారిని పిలుచుకున్నాడు. కాబట్టే వారికి కొన్ని రూల్స్ పెట్టాడు. ఏమి? కట్టడలు, విధులు, ఆజ్ఞలు, సెరిమోనియల్లా, మోరల్లా, సోషల్లా, అలాంటి కొన్ని లాస్ వారి మధ్యలో పెట్టాడు. ఏ రీతిగా మనిషి జీవించాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు అనే మన 10 ఆజ్ఞలతో పాటు అనేక రకమైన ఆజ్ఞలు, మొత్తం 613 ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఆ 613 ఆజ్ఞల్లో 248 ఆజ్ఞలు ఏ రీతిగా చేయాలో, 365 ఆజ్ఞలు ఏవైతే చేయకూడదో. ఏంటిది? మరలా చెప్తా, గమనించండి. 613 ఆజ్ఞలు పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చి 248 ఆజ్ఞలు ఏం చేయాలి? చేయాల్సినటువంటి ఆజ్ఞలు, పాటించవలసిన ఆజ్ఞలు. 365 ఏంటిది? చెయ్యకూడనటువంటి పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో మనము గమనించగలం. ఈ లేఖన భాగాలన్నీ అనగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు తీసుకొని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చి ఈ రీతిగా జీవించండి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము కొలమానం. ఈ కొలమానానికి అటు ఇటు వెళ్లకుండా జీవించాలి. ఇది దేవుని యొక్క మాటలని, దేవుని యొక్క ఆజ్ఞని, వీటికి కట్టుబడి జీవించేటువంటి జీవన విధానాలు కలిగి ఉండాలని ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ప్రాధేయపడ్డాడు. చెప్పాలంటే అనేక మంది వారి మధ్యలో ఉంచి వారికి నేర్పిస్తూ వచ్చాడు. మాకు దేవుడితో మాట్లాడితే మాకు చాలా కష్టంగా ఉంది, మాకు రాజు కావాలన్నారు, సౌలును ఎంచుకున్నారు. సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో దేవుని ఆరాధించడానికి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలాన్ని ఆ రీతిగా ఆవరణం, ఆ రీతిగా అనేక భాగాలుగా విభజించి ఆ దేవాలయాన్ని ఎప్పుడైతే నిర్మించడం మొదలుపెట్టాడో సొలొమోను ద్వారా జరిగినటువంటి కొన్ని నష్టాలు జరిగాయి రాజ్యంలో. దేవుని యొక్క అహేయ సంబంధమైనటువంటి అనగా విగ్రహారాధన లేదా ఇతర దేశాలతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాల వల్ల రాజ్యం విచ్ఛిన్నమైపోయి ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విభజించబడ్డాయి. నార్త్ అండ్ సౌదర్న్ కింగ్డమ్స్ లాగా వివరించబడ్డాయి. ఉత్తర రాజ్యాన్ని ఇస్రాయేల్ అని, దక్షిణ రాజ్యాన్ని యూదా అని ఈ 2 రాజ్యాలు విభజించబడినప్పుడు ఎందుకు విభజించబడ్డాయి అన్నటువంటి మాట ఒకసారి వెనక చూసుకుంటే దేవుడే వారిని నేర్పించాలని, దేవుడు వారికి బుద్ధి చెప్పాలని, వారు నా ప్రజలుగా ఉండాలి అంటే వారు అనేక సంగతులు నేర్చుకొని నా దగ్గరికి రావాలన్నటువంటి ఒక నియమముగా వారి మధ్యలో పెడుతూ వచ్చాడు. రాజ్యం విచ్ఛిన్నం అయిపోయింది. సొలొమోను తర్వాత అటు యూదా రాజ్యానికి రెహబాము, ఇటు ఇశ్రాయేల్ రాజ్యానికి జెరోబాము. ఈ రీతిగా 2 రాజులతో ప్రస్థానం ప్రారంభించబడిన తర్వాత కూడా దేవునికి అవిధేయత కలిగినటువంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి. ఒక మాట మనం చూసినట్లయితే లేవీయులకు రాసినటువంటి గ్రంథము 26వ అధ్యాయం 33వ వచనము ఎవరైనా చదవండి. లేవి కాండము 26:33. జలములోనికి మిమ్మును చెదరగొట్టి ఏం చేస్తారండి? ఎవరు చూడండి, అందరూ బైబిల్స్ తీస్తే బాగుంటుంది. లేవి కాండము
26:33 గట్టి చదవమ్మా. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. దేవుడు ఈ మాట లేవి కాండంలోనే చెప్తున్నాడు ఈ మాటను. ఏంటి? మిమ్మల్ని చెదరగొట్టేస్తాను. ఎందుకు? మీరు నా మాట వినట్లేదు. మీరు నా మాట వినని ప్రజలుగా ఉన్నారు, నా మాటను అనుసరించేటువంటి ప్రజలుగా లేరు. ఏదైతే నేను నేర్పించానో, ఏదైతే ఆజ్ఞలు నేను ఇచ్చానో మీరు దాన్ని పాటించలేకపోతున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని చెదరగొడతానని దేవుడే వాగ్దానం ఇచ్చి వారిని రాజ్యాలుగా మనం చూస్తున్నాం, విస్తరించేశాడు. యూదా రాజ్యము, మరొకటి ఇశ్రాయేల్ రాజ్యము. 2 రాజ్యాలుగా విభజించినటువంటి తర్వాత ఈ రెహబాము లేదా జెరోబాము, ఈ 2 రాజులు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా జీవించలేకపోయారు. అనగా రాజ్య పరిపాలనలో దేవునికి ఉగ్రత ఎప్పుడైతే వచ్చిందో ప్రవక్తలు వెళ్ళి చెప్పారు, నువ్వు చేసేటువంటిది తప్పు అని చెప్పినా కూడా వారు మాట విననటువంటి కొందరు దేవునికి అయిష్టంగా జీవించినటువంటి కొంతమంది రాజులు ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి కొన్ని పేర్లు ఉన్నాయి కదండి, ఆహాబు రాజు అని. అలా రకరకాల రాజులు ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతమంది రాజులు అంటే మరి రెహబాము దగ్గర నుండి చివరి రాజు అయినటువంటి సిద్కియా రాజు వరకు కూడా కొందరు రాజులు మాత్రమే దేవునికి నమ్మకంగా పనిచేస్తారు. హిజ్కియా లాంటి రాజు, లేదా ఆసా, లేకపోతే ఇంకా కొంతమంది హోషియా అన్నటువంటి రాజులు దేవునికి యోగ్యంగా పనిచేసి దేవతా విగ్రహాలను, విగ్రహ సంబంధించినటువంటి వాటిని, దేవునికి హేయకరమైనటువంటి వాటిని రాజ్యాల్లోంచి తీసేసి క్లీన్ చేస్తూ వచ్చారు. కానీ ఆ రాజు తర్వాత ఇంకో రాజు, వారి తర్వాత ఇంకో రాజు వచ్చి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. అందుకే దేవునికి మహా ఉగ్రతను తీసుకొని రావడానికి కారణం అయినటువంటి ప్రజల్ని దేవుడు నేను శిక్షించాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు, యూదా 2 రాజ్యాలు విభజించబడ్డాయో, ఇశ్రాయేల్ రాజ్యం పైన ఏ రాజు మంచి రాజు లేడండి. ఇశ్రాయేల్ రాజ్యము 700 సంవత్సరాల క్రీస్తు పూర్వమే అష్షూరీల చేత చెరపట్టబడి అందరూ ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అష్షూరుకు బానిసలైపోయారు. కానీ యూదా కొంతమంది మంచి రాజులు వచ్చారు. హిజ్కియా, ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషియా లాంటి మంచి రాజులు రావడం వల్ల ఇంకొంచెం సమయం వారికి గడువు కాలం ముందుకెళ్ళింది. కానీ చివరి రాజు అయినటువంటి సిద్కియా, ఎవరండి రాజు పేరు? సిద్కియా, మనందరికీ తెలిసిన పేరు. సిద్కియా రాజు చివరి రాజు యూదా దేశానికి. ఆ చివరి రాజు దేవుని దృష్టికి నీతిగా జీవించలేకపోయాడు. ఇర్మియా పంపించి దేవుడు వార్నింగ్స్ ఇచ్చాడు, అనేక రాజులకి ఇచ్చాడు ఇర్మియా. అయితే ప్రత్యేకంగా సిద్కియా రాజుకు చెప్పాడు, నువ్వు దేవుని దృష్టికి అనుకూలంగా నువ్వు జీవించలేకపోతున్నావు, కాబట్టి నీ రాజ్యము బబులోను చేత చెరపట్టబడి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారికి బానిసలు అవుతారు అన్న విషయాన్ని ఇర్మియా ముందుగానే ప్రవచించాడు. ఈ మాటలన్నీ మనము చదువుతున్నప్పుడు చూడండి, 39వ అధ్యాయం ఇర్మియా 4వ వచనం, 39:4. మనం ఇంకా ఇంట్రొడక్షన్ ఫాస్ట్గా వెళ్ళాలి, చదవడమ్మా. 39:4. యూదుల రాజైన సిద్కియాయు చదవండి. ఎస్. అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయెను. అయితే కల్దీయుల సేన వారిని తరిమి ఎరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులనందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు మనం చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఏం సంఘటన జరిగిందో. సిద్కియా ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా జీవించలేకపోయాడో, సిద్కియాని ఎవరు పట్టుకొని వెళ్ళారు? బబులోను చెర పట్టుకొని వెళ్ళిపోయింది. సిద్కియా తన కళ్ళ ముందే తన కుమారులు చనిపోయారు. సిద్కియా మాట వినకపోవడం వల్ల దేవుని ఉగ్రత సిద్కియాకు వచ్చింది. ఆ రాజులు ఏం చేశారు? సిద్కియా కళ్ళను కూడా తీసివేసి గుడ్డివాడిని చేసి తన రాజ్యానికి బానిసగా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ చనిపోయాడు సిద్కియా. 586వ సంవత్సరము క్రీస్తు పూర్వము యెరూషలేము అనేటువంటి మహాపట్టణము సిద్కియా ఉన్నటువంటి ఏలుబడి దినాలలో యెరూషలేము బబులోను చేత చెరపట్టబడి యెరూషలేము ఉన్న ప్రతి ప్రజలు చాలామంది చనిపోయారు.
చాలామందిని చంపేశారు, హతం చేసేసినటువంటి ఆ యొక్క శవాలన్నీ కూడా, అంటే ఎవరైనా చాలా చక్కగా చనిపోతే వారికి సమాధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, వారిని పాతి పెడతారు. కానీ యుద్ధంలో చనిపోయినటువంటి వారికి సమాధులు ఉండవు, వారి కళేబరాలు అలా మైదానంలో పడవేసినటువంటి సందర్భాలుగా ఉంటాయి. అలా ఎంతోమంది గొప్ప సైన్యమైనటువంటి యెరూషలేము శవాలుగా అయిపోయి మరణించి బబులోను చేత హతము చేయబడి వారి శవాలు కుప్పలు కుప్పలుగా కొన్ని లోయల మధ్యలో పడవేసినటువంటి సంగతుల్ని ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ లేఖన భాగాలు దర్శింపజేయబడుతున్నాయి. ప్రియటువంటి వారు జాగ్రత్తగా గమనించండి మాటలు. ఎప్పుడైతే సిద్కియా దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా ఉండి సిద్కియాతో పాటు యెరూషలేము ప్రజలు కూడా దేవునికి హేతుకమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వచ్చారు. ఏమని చేశారు అంటే, మరి యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము ఒక మాట చెప్తాను, గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనము, నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్నాభిన్నములగును, సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును, మీ జనులు హతులై కూలుదురు. ఇవన్నీ మాట అన్నాడు దేవుడు వారి మధ్యలోకి చెప్పి. అంటే ఏం చేస్తారు వాళ్ళు? దేవుణ్ణి పక్కన పెట్టి వేరే దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుని పక్కన పెట్టి దేవునికి రావాల్సినటువంటి మహిమను, దేవునికి రావాల్సినటువంటి ఘనతను, అనగా దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇస్తూ వచ్చాడో ఇశ్రాయేలు ప్రజలకు, ఆ వాగ్దానాలని వాళ్ళు లెక్క చేయకుండా నెగ్లెక్ట్గా, అంటే దేవుడు మనకి ఇస్తాడులే వాగ్దానాలు, మన దేవుని బిడ్డలమే, మనకి ఏమైనా వచ్చేస్తుంది అనేటువంటి నిర్లక్ష్యంతో జీవించినటువంటి జీవన విధానం ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే చూపించారో, అనగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తారు వాళ్ళు? సూర్యదేవతలకు లేదా విగ్రహాలకు ఇచ్చినటువంటి సందర్భాలని మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి ఏం చేస్తారంట, మరియు నన్ను విసర్జించి, 9వ వచనం, మరియు నన్ను విసర్జించి విశ్వాసఘాతకమైన వ్యభిచార ఏముందండి మనస్సు, అంత భయంకరమైనటువంటి మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి, దేవునికి ఇవ్వాల్సినటువంటిది సమయమైనా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆరాధనైనా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అయినా, ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే వెళ్ళి తీరాల్సిందే. నాకు అక్కడ ₹1,00,000 వస్తాయంటే ₹1,00,00,000 ఇచ్చినా కూడా వదిలిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటిది ఆజ్ఞ, అంతే. దేవుని సన్నిధికి రావాల్సినటువంటి సంగతుల గురించి మాట్లాడుతున్నాను. వ్యక్తిగత కుటుంబ ప్రార్థన జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థన, ప్రొద్దున లేసి ప్రార్థన చేసుకోవాలి అంటే చేసుకోవాలి. నాకు బిజీగా ఉంది, మాకు స్కూల్ టైం అయిపోతుంది అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం? మనము వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. దాని గురించే మాట్లాడు. విశ్వాస ఘాతకులయ్యారు అనేటువంటి మాటను చాలా మరి ఖండితముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి నేటి మన బోధన విధానాల్లో నేర్పిస్తూ వస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏతిగా నేర్పిస్తూ వచ్చారో, ఈరోజు మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బాహ్య సంబంధించినటువంటి విగ్రహాలు, అంటే మనం ఏ గుళ్ళకెళ్ళి మొక్కాల్సినటువంటి విగ్రహాలు కాదు. ఈ విగ్రహం ఏంటిది అంటే దేవునికి ప్రతిరూపంగా ఏదైతే ఉందో దాని స్థానాన్ని దేనితోనైనా భర్తీ చేయడం. ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు ప్రజలు అలా చేసుకుంటూ వచ్చారో, ఇది దేవుని పని, ఇది దేవుని పరిచర్య, ఇది దేవుని కొరకు నేను వెచ్చించేటువంటి ప్రార్థన, ఇది నేను దేవుని కొరకు వెచ్చించేటువంటి నా యొక్క దేవుని యొక్క వాక్య పఠనము, నేను బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత కుటుంబ ప్రార్థనని బలిపీఠాన్ని ప్రతి దినము కట్టుకోకుండా ఆ సమయాన్ని మన టీవీలకు మొబైల్కో ఇస్తున్నాం అనుకోండి, విగ్రహారాధన. ఏంటది? విగ్రహారాధన. విగ్రహారాధన దేంతో పోలుస్తున్నాడు? వ్యభిచారమైనటువంటి మనస్సుతో పోలుస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు లేఖనాలు చెప్తున్నాయి, నా సొంత మాటలు కాదు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ కొంచెం ముందుకు వెళ్తూ మనం నేర్చుకుందాం. అదే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఎప్పుడైతే సిద్కియా ఏలుబడిలో దేవునికి వ్యతిరేకంగా ఉండి ఏం చేస్తారు, వారి యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి వాళ్ళది? విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన ఏంటి? బొమ్మలు మొక్కడం కాదు, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే దానితో తీసుకొని వచ్చారు. ఈరోజు మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ముందు నిజంగా మనం వాగ్దానాలకు అర్హులమా కాదా అని ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏవో మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఏవి మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నాయి? ఏంటా
విగ్రహ సంబంధించినటువంటి మన జీవితాలు మన జీవితంలో ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటూ ఒకసారి 37వ అధ్యాయంలో మనము కొంచెం ముందుకు వెళ్దాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వేరే దాంతో భర్తీ చేసేటువంటి విగ్రహారాధన చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు 37వ అధ్యాయంలో మనం చూద్దాం. ఏమయ్యారు వాళ్ళు? చూడండి, చదవండి మొదటి వచనం. ఎవరైనా యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇంతవరకు మనం చూస్తే మొదటి 4 వచనాల్లో యెహెజ్కేలు ఎముకలతో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఒక లోయలోనికి వెళ్ళాడు. ఆ లోయలో ఏమున్నాయంటే అన్నీ ఏమున్నాయి? డ్రై బోన్స్. ఏమున్నాయి? ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయి. ఎక్కడి ఎముకలన్నీ? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే బబులోను చేత హతం చేయబడ్డారో, ఎక్కడైతే ఇశ్రాయేలు ప్రజల్ని కొంతమందిని హతం చేసి కొందరిని బానిసలుగా తీసుకొని వచ్చారు, ఆ హతం చేయబడినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క శవాలు పడి ఎండిపోయి కుళ్ళిపోయి ఎముకలుగా అయిపోయినటువంటి స్థితిని అక్కడ చూపిస్తున్నాడు దర్శనాత్మకంగా. దానితో నువ్వు ప్రవచించు, ఎండిపోయినటువంటి ఎముకలతో నువ్వు మాట్లాడు యెహెజ్కేలు అని దేవుడు మాట్లాడినప్పుడు యెహెజ్కేలు ఆ ఎండిపోయినటువంటి ఎముకలతో ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచించాడు చూద్దాం. 5వ వచనము, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించెదను. హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలలో దేవుడు జీవాత్మను తీసుకొని వస్తాడు అని ప్రవచిస్తున్నాడు. ఎవరైనా నమ్ముతారా? ఎండిపోయినటువంటి ఎముకల్లోకి అసలు జీవాత్మ వస్తుందా? ఎండిపోయినటువంటి ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే 2 దృష్టికోణాల్లో మనం చూద్దాం. భౌతికంగా ఎండిపోయినటువంటి ఎముకలు దేనికేనండి? చనిపోయినటువంటి స్థితికి సాదృశ్యంగా ఉంది. అనగా జీవము లేనటువంటి స్థితికి సాదృశ్యంగా ఉంది. అనగా దేవుని అవిధేయతకు, ఉగ్రతకు లోనటువంటి ఆ యొక్క ఎండిపోయినటువంటి ఎముకలు సాదృశ్యంగా ఉన్నాయి. అదే ఆత్మీయ దృష్టికోణంలో కనుక వాటిని చూసినట్లయితే ఎండిపోయినటువంటి స్థితి హోప్లెస్, నిరీక్షణ లేనటువంటి స్థితికి సాదృశ్యంగా ఉంది. మన జీవితంలో ఎప్పుడైనా ఎండిన ఎముకల్ని చూసి ఇవి తిరిగి బతుకుతాయా అంటే, ఆత్మీయ జీవితంలో మన స్థితి ఎలా ఉంటుందంటే, అసలు ఈ కార్యాన్ని దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడా? కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, అసలు ఈ సమస్య నుంచి నేను బయటికి రాగలనా? ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటా ఉన్నారు, బబులోను దేశంలో చెరపట్టబడి కల్దీల దేశంలో వారు బానిసలుగా ఉన్నటువంటి వారు మొరపెడుతున్నారు ఏంటంటే, అసలు మనం ఈ బానిసత్వం నుంచి బయటికి రాగలమా? ఇంత అన్యాయాలు చేసామని వాళ్ళ దగ్గర పశ్చాత్తాపం లేదు. ఇన్ని పొరపాట్లు నా జీవితంలో చేసేటువంటి తప్పిదాలు లెక్కించేటువంటి జీవితాలుగా లేనేలేవు. కానీ అసలు ఈ తప్పు నుంచి మేము, ఈ సమస్య నుంచి, ఈ బానిసత్వం నుంచి మేము బయటికి రాగలమా? రాలేము అన్న పరిస్థితి ఈ ఎండిపోయినటువంటి ఎముకలకు సాదృశ్యంగా ఉంది. ఆ ఎండిపోయినటువంటి ఎముకలతో ఈరోజు జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, సర్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ప్రవచించమంటున్నాడు. ఏమని? నేను తిరిగి ఆ జీవాన్ని నేను నింపుతాను. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలలో జీవాన్ని నింపుతాను. చక్కని పాట ఉంటుంది కదా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి. ఇంత చక్కని పాట కదా అది. ఎండిపోయినటువంటి ఎముకల్లో సైతం దేవుడు ఆ జీవాన్ని దయచేస్తున్నటువంటి మాటతో ప్రవచనం మొదలైంది. చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. 7వ వచనము, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము, నాకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడ మని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచించడం మొదలుపెట్టాడో ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా ఒకదాని దగ్గరికి ఒకటి జత అవుతూ వచ్చాయి. గడగడనే శబ్దము కూడా అక్కడ చక్కగా రాయబడింది కదా. 8వ వచనం చూద్దాం. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయేను. ఏంటండి? శరీరం అయితే కనబడుతుంది కానీ ఎముకలన్నీ దగ్గరికి వచ్చాయి, మరలా మాంసం వచ్చింది, మరలా అంతా చర్మం అంతా వచ్చింది, కానీ స్టిల్ దే లుక్ లైక్ డెడ్ బాడీస్. జీవము లేనటువంటి శరీరాలుగా కనబడుతున్నాయి. మొదటి ప్రవచనం ప్రవచించబడినప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది అనిపిస్తుంది. ఏంటండి? మనం ఏం చేస్తాము?
ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఏదో చిన్న పని జరుగుతుంటే దేవుడే కార్యాలు జరిగిస్తున్నాడు అనిపించేలా ఉంటాయి. దేవుని వాగ్దానాలు మనకు అంతుపట్టవు, అవి నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానాలు. 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చబడ్డానికి. కాలేబు జీవితంలో 45 సంవత్సరాలు పట్టింది ఒక వాగ్దానం నెరవేర్చబడ్డానికి. ఒక మనిషి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలి అంటే అది జీవితకాలం ఒక వాగ్దానం. మన విశ్వాస జీవితంలో ప్రతిరోజు ఒక వాగ్దానం వస్తుంది కదండి. ఫిబ్రవరి 1 నేటి మన వాగ్దానం, ఫిబ్రవరి 2 నేటి మన వాగ్దానం. అది ఆ రోజుకి దేవుడు మనల్ని ప్రోత్సహించేటువంటి మాటలు. కానీ ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. తను ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు, తను ఏర్పరచుకున్న జనాంగానికి, తను ఏర్పరచుకున్న విశ్వాసి కుటుంబానికి, విశ్వాసికి, ప్రతి ఒక్కరికి కూడా, తన సంఘానికి, సంఘ దర్శనానికి ఒక వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం చేత అది కట్టబడుతుంది. ఆ వాగ్దానం అనేటువంటి పునాది మీదనే ప్రతి ఒక్కరి జీవితం నిలబెట్టబడుతుంది. యోసేపుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఒక సంగతి నేర్పించాడు. యోసేపు అమ్మివేయబడ్డాడు, బానిసగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. అయినా కూడా వాగ్దానం విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. అతన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి నడిపించింది. దేవుని వాగ్దానం అంటే మన ఊహలు కాదు, మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు. జరుగుతున్నాయన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ అది దేవుని యొక్క ప్రణాళిక వైపే ఆ దిశగా వెళ్తుంది. కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అందులో కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కానీ నడిపించేది ఏంటిది? దేవుని యొక్క ఆశీర్వాదం వైపు. అనేక సార్లు మన జీవితంలో ఏదైనా కష్టం, శ్రమ, బాధ, నిరాశ, నిట్టూర్పు ఎదురైనప్పుడు ప్రేటువంటి వాళ్ళ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈ కష్టాన్ని తీసే ప్రభు అని ప్రార్థించడం కంటే ఈ కష్టంలో, నష్టంలో, బాధల, ఇబ్బందిలో నీ చేయి పట్టుకొని నడిపించు ప్రభు అని ప్రార్థన చేసేటువంటి క్రైస్తవ విశ్వాసంలో గొప్ప అనుభవాలు మనం చూడగలం. ఈ కష్టము, ఇబ్బంది, ఈ బాధ ప్రభు నువ్వు ఎందుకు అనుమతించావు? నీకు మాత్రమే మహిమ కలుగును గాక అనేటువంటి విశ్వాస జీవితంలో అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. ప్రేమటువంటి వాళ్ళరా, కష్టాన్ని తీసే ప్రభు అంటే అది కాదు క్రైస్తవ విశ్వాసం. కష్టము గుండా నువ్వు నదులలో వెళ్ళినప్పుడు నీ పైకి పారవు, అగ్ని మధ్య నడిచినది నిన్ను కాల్చినది. అర్థం ఏంటి? అగ్ని మధ్యలోంచి నడచాలి. అగ్ని తీసే ప్రభు అని కాదు ప్రార్థన. అగ్నిలోంచి నడుస్తున్నప్పుడు కాల్చబడినటువంటి విశ్వాసం. ఎందుకు తెలుసా? శ్రమ, కష్టం, బాధ, నిరాశ, నిట్టూర్పు, నిస్సహాయ స్థితి మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటి చివర ఉన్నటువంటి నిరీక్షణ కోసం మనం పరిగెత్తాలి. హల్లెలూయా. దాని చివర మన కొరకే దాచిపెట్టినటువంటి ఆశీర్వాదం కోసం పరిగెత్తాలి. అదే నిజమైనటువంటి వాగ్దానం. అదే వాగ్దానాన్ని ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయినటువంటి ఎముకల్లో నేను జీవాన్ని తీసుకొని వస్తాను. మీరు అనుకుంటున్నారేమో అది ఎండిపోయిందని, మీరు అనుకుంటున్నారేమో నీకు నీ యొక్క సామర్థ్యంలో లేదని, మీరు అనుకుంటున్నారేమో ఇది నేను చేయలేనని, మీరు అనుకుంటున్నారేమో ఇది నాకు అసాధ్యమైందని. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగల సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన, సర్వసంపన్నటువంటి, సత్యమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడా? హల్లెలూయా చెప్దామా? ఈరోజు గనక ఆ యొక్క మాట పైన నమ్మగలిగితే మన ప్రార్థన మారిపోవాలి, మన ప్రార్థన ఆలోచనలు మారిపోవాలి. కష్టము, బాధ నన్ను ఏమి చేయలేవు, దాన్ని అధిగమించే సామర్థ్యం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. నీ వాగ్దానం కోసం ప్రభా నేను వేచి చూస్తున్నాను, ఆ నిరీక్షణ కోసం నన్ను నడిపించు ప్రభా అని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ నిరీక్షణ లేదు. ఎండిపోయినటువంటి స్థితిలో వారు ఉన్నారు. వారికి ఒక నిరీక్షణ కలుగజేస్తున్నాడు దేవుడు. జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయే 8వ వచనంలో చూసినట్లయితే 9వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆమేన్. జీవాత్మ ఏంటండి? జీవాత్మతో మాట్లాడుతున్నాడు, జీవాత్మతో మాట్లాడుతున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాము. జీవాత్మ వారిలోనికి రా. మరలా ఎవరైతే హతులైపోయారో దేవుడు మర్చిపోలేదు. ప్రేమటువంటి వాళ్ళరా, మన గత జీవితంలో దేవుని విడిచిపెట్టిన సందర్భాలు ఉండవచ్చు. రక్షించబడిన దినము నుండి నేటి రోజు వరకు కూడా కొన్నిసార్లు దేవునికి అవిధేయతను దిన సందర్భాలు ఉండవచ్చు, దేవుని విడిచిపెట్టిన సందర్భాలు ఉండవచ్చు, విశ్వాస జీవితంలో వెనకంజ వేసిన సందర్భాలు ఉండవచ్చు, విశ్వాస జీవితంలో దిగజారిపోయిన సందర్భాలు ఉండవచ్చు. వీటన్నిటిని కూడా దేవుడు మర్చిపోలేదు. ఎక్కడ వాటిని సరిచేయాలో వాటిని తిరిగి సరిచేయడానికి హతులైపోయినటువంటి వారిని విడిచిపెట్టలే. హతులైనటువంటి వారికి కూడా మరలా జీవం ఇచ్చి వారిని మరలా తిరిగి జీవాత్మతో నింపాలని దేవుడు మరలా
ప్రాధేయపడుతున్నాం. మన జీవితంలో అనేక సార్లు నష్టపోయిన సందర్భాలు ఉంటాయి, మన జీవితంలో అనేక సార్లు కోల్పోయిన సందర్భాలు ఉంటాయి, మన జీవితంలో పోగొట్టుకున్న సందర్భాలు ఉంటాయి. కొంతమంది తన ప్రియుల్ని, ఆత్మీయుల్ని కోల్పోయారు. అనారోగ్యాలు వచ్చినప్పుడు, అస్వస్థతలు వచ్చినప్పుడు, లేదా ఆపదలో ఉన్నప్పుడు, అనేక సార్లు కొన్ని బలహీనత సందర్భాల్లో మన జీవితంలో ఏదో పోగొట్టుకుని ఉండవచ్చు. ఉద్యోగం పోగొట్టుకుని ఉండవచ్చు, చదువులో సరిగా రాణించకపోవచ్చు, లేదా మన యొక్క వ్యాపారంలో నష్టం రావచ్చు, లేదా మన కుటుంబంలో మన ప్రియుల్ని మనము కోల్పోయి ఉండవచ్చు. మనం బాగా ప్రేమించేటువంటి మన యొక్క స్నేహితులు, మన యొక్క బంధువులు, లేదా మన కుటుంబ సభ్యుల్ని మనము కొన్ని అనారోగ్యాల పాలైనటువంటి సందర్భాల్లో కోల్పోయి ఉండవచ్చు. కానీ గాడ్ హ్యాస్ నాట్ ఫర్గాటెన్. దేవుడు దాన్ని మర్చిపోలేదు. దాన్ని తిరిగి పునరుజ్జీవ చేయాలని, మరలా తిరిగి ఇవ్వాలని, మరలా తిరిగి దయచేయాలని యోబు గొప్ప సాక్ష్యం. ఎప్పుడైతే యోబు ఇదే సహనంతో కనిపెట్టుకున్నాడో మరలా అతనికి ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి దయచేసినట్టే దేవుని యొక్క ప్రణాళికలు ఉంటాయి. ఆయన మన జీవితంలో ఒక శ్రమ పెట్టాడు అంటే దీనికి నువ్వు ఓర్పు సహనము, ఆ శ్రమలో నుండి నువ్వు వెళ్ళేటువంటి తత్వము, మనం దాన్ని అధిగమించేటువంటి సామర్థ్యాన్ని ప్రార్థనలు ఎడతెగ కలిగి మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో ఆయన వాగ్దానంతో ఉన్నటువంటి నిరీక్షణ ఎలా ఉంటుందంటే దానితో రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆ రెట్టింపు ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఇక్కడ మనం చదువుదాం 10వ వచనంలో. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకల్లో నుండి మహా సైన్యముగా మార్చినటువంటి దేవుడు, ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్న స్థితిలోనికి దేవుడు తిరిగి జీవాత్మను దయచేసినటువంటి దేవుడు, ఎండిపోయిన స్థితిలో నుండి దేవుడు మరలా తిరిగి బ్రతికించడం మాత్రమే కాదు, మహా సైన్యముగా దేవుడు దాన్ని మరల్చినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది దేవునికి అసాధ్యమైనది కాదు అని చెప్పడానికి యెహెజ్కేలు ద్వారా ఈ ప్రవచనము ఇశ్రాయేల్ ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళాడు. బబులోను చేత చెరపట్టబడ్డారు. ఆనాడు బానిసత్వంలోనికి ఎందుకు వచ్చారయ్యా అంటే దేవుని విడిచిపెట్టారు, దేవుడు లేడనుకున్నారు, విగ్రహాలను ఆరాధించారు, విగ్రహ సంబంధించినటువంటి పనికి మాలిన ప్రతి పని చేసుకుంటూ వచ్చారు. దేవుని కొరకు దేవుని పరిశుద్ధమైన మందిరంలో ఆరాధించకుండా అతి పరిశుద్ధ స్థలాల్లో ఏం చేశారు? వాళ్ళు విగ్రహాలు తీసుకొని వచ్చి పెట్టారు. అనగా అహేతుకైనటువంటి విషయాలను వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాలకు ఎప్పుడైతే వచ్చాయో దేవుని యొక్క వాగ్దానాలు ఆగిపోయాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆగిపోయాయి, దేవుని యొక్క ప్రసన్నత ఆగిపోయింది. గాడ్ హ్యాస్ లెఫ్ట్ ద టెంపుల్. దేవుని యొక్క ఆత్మ మందిరంలో ఇక లేకుండా వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక దేవుడు లేకపోతే ఇంకేమైపోద్ది? దయ్యాల కోటగా మారిపోయింది. శవాలు పడి ఈరోజు ఎండిపోయినటువంటి ఎముకలుగా మారిపోయిన స్థితికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఈ అనుభవాల గురించి ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం ధ్యానం చేసుకుందాము. చూద్దాం 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. దేని సూచిస్తుంది ఈ ఎముకలు? ఆనాడు ఇశ్రాయేలు, నేటి మన క్రైస్తవ విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఎండిపోయినటువంటి స్థితి మన ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన స్థితికి సాదృశ్యంగా ఉంది. ఎండిపోయినటువంటి ఎముకలు మన జీవితంలో అనేక సార్లు దేవుని పక్కన పెట్టినటువంటి సందర్భాలకు సాదృశ్యంగా ఉంది. ఎండిపోయినటువంటి ఎముకలు మన జీవితంలో దేవుని విడిచిపెట్టిన సందర్భాలు, దేవుని కోల్పోయిన సందర్భాలు, దేవుడు మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు. మనం దేవుని విడిచిపెట్టాం కాదు, దేవుడే మనల్ని విడిచిపెట్టేసినటువంటి సందర్భాలు. ఇంకా వారిలో ఆత్మ అనేటువంటిది, అనగా జీవించేటువంటి ఆత్మ లేనలేదు. నీవు ఎలా ఉన్నావు? చనిపోయిన స్థితిలో ఉన్నామన్న సంగతిని అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో మనం ఏ రీతిగా విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస ప్రయాణంలో అడుగులు ముందుకు వేయాలో మనకి ఇక్కడ పాఠాలుగా నేర్పిస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాము. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి స్థితి ఎప్పుడైనా మీకు కలిగిందా? ఇక మన జీవితంలో ఈ సమస్య నుంచి నేను బయటకు రాలేను అనిపించిందా? ఎవరు నన్ను తీయలేరు ఈ సమస్య నుంచి. నో బడీ కెన్. నా స్నేహితుడిని ఫోన్ చేశాను, నాతో కాదన్నాడు. తల్లిదండ్రులకు చెప్పాను, తిట్టారు. మరి తోటి వారితో, స్నేహితులతో పంచుకున్నాను, నన్ను హేళన చేశారు. ఇక నా అనేటువంటి వారు ఇంకెవరు లేరు నన్ను ఆపదలోంచి కాపాడేవారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు? ప్రియటువంటి వాళ్ళారా, దేవునికి మహిమ కలుగును గాక. కొందరు ఉన్నారు మనలో,
అలాంటి అనుభవాలు ఎప్పుడైతే మన జీవితంలో కలిగాయో దాని ఉద్దేశం, దాని అందం ఒకటే. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆధారపడవలసింది మనుష్యుల మీద కాదు, నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుని మీదనే. ఓన్లీ వన్ ప్రొవైడర్, ఆయన మీదనే ఆధారపడేటువంటి జీవితం కావాలి. కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరితనం రావచ్చు, కొన్నిసార్లు మన జీవితంలో నిరాశ రావచ్చు, కొన్నిసార్లు మన జీవితంలో ఒక నిస్సహాయ స్థితి రావచ్చు, ఒక భయంకరమైన అనారోగ్యం లేదా ఆర్థికమైన పరిస్థితి, లేదా మన కష్టములు, మన జీవితం ఇంకా గడుపుకోలేము, ఇంకా ముందుకు అడుగు వేయలేనటువంటి పరిస్థితి రావచ్చు. నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? మోకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి ప్రార్థన జీవితం కావాలి. అలాంటి జీవితంలోనే అలా ఆధారపడేటువంటి అనుభవాలే అనేక మంది క్రైస్తవ విశ్వాసాలు మనం చూడగలం. అనేక మంది బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసాల పట్టికలు మనం చూడగలం. వారి జీవితంలో వారు ఏం చేశారు? అయ్యో నేను అమ్ముడు పోయానే, అయ్యో నేను చెరసాల ఉన్నానని యోసేపు అనుకున్నాడా? కాదు, తన దర్శనం కోసం నిరీక్షణతో కనిపెట్టుకున్నాడు. కాబట్టే తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు తన కార్యాన్ని జరిగించుకున్నాడు. తన కాలంలో ఎప్పుడైతే యాకోబు మొర పెట్టుకున్నాడో ఇశ్రాయేలుగా మార్చుకున్నటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో స్వయాన మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. నరపుత్రుడా, ఈ ఏంటంటే ఎముకలు, ఎండిపోయిన ఎముకలు నా యొక్క బిడ్డలు, నేను కొన్న నా బిడ్డలు, నేను ఏర్పరచుకున్న నా బిడ్డలకు సాదృశ్యంగా ఉంది. వారి స్థితి ఎలా ఉందండి అంటే ఎండిపోయిన స్థితిగా ఉంది. దానికి నేను తిరిగి జీవాత్మని ఇవ్వాలని దేవుడు 36వ అధ్యాయము చూడండి, 36వ అధ్యాయంలో 27వ వచనం, 26, 27 చదవండి. 36, 26. నూతన హృదయమున మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంతేకాదండి, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను. ఏం చేస్తాడు దేవుడు? దేవుని యొక్క ఆత్మ మనకిచ్చి ఏదైతే మనం చేయలేకపోయామో దాన్ని మరలా తిరిగి చేయడానికి ఏం చేస్తారు? కట్టడలను అనుసరించేటువంటి వారిగా నేను చేస్తాను. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన మాట వినేటువంటి స్వభావం కావాలి. ఆయన మాట వినేటువంటి స్వభావం ఎప్పుడైతే దేవునికి కావాలో, పొరపాటు చేసినప్పుడు దావీదు ఏం చేశాడు? కప్పుకోక ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని మరలా తిరిగి క్షమించాడు. పొరపాటు చేయడం మానవుని యొక్క స్వభావంలో ఇమిడిపోయి ఉంది. అలా అని చెప్పి పొరపాటు చేశాను దేవుడు వదిలిపెట్టాడా? లేదు. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా ఇదిగో నా జీవితంలో ఇన్ని పొరపాట్ల విషయంలో నేను నా జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాను. అనేక సార్లు నీకు అయిష్టంగా నేను జీవించిన సందర్భాలు ఉన్నాయి, అనేక సార్లు నీకు అయోగ్యంగా జీవించిన సందర్భాలు ఉన్నాయి, అనేక సార్లు నీ మాటను, నీ వాగ్దానాలని నిర్లక్ష్య పెట్టిన సందర్భాలు ఉన్నాయి, అనేక సార్లు నీ వాక్యాన్ని పక్కన పెట్టి నా వ్యక్తిగత నిర్ణయాలపైన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలి? మనము ఆయన పైన మనము పెట్టాల్సిన సందర్భాలు ఏం చేస్తాం? స్వబుద్ధి మీద ఆధారం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. స్వనిర్ణయాలతో వెళ్ళాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే మనకున్న వ్యక్తిగత జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళిన సందర్భాలు ఉండవచ్చు. అంటా ఉన్నాడు, నా ఆత్మను నేను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను నేను మిమ్మల్ని చేస్తానని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన ఆత్మను మన మధ్యలో ఇవ్వడానికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అదే ఆత్మ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. 37వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఏం చేస్తానమ్మా? ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వస్తాను. ఏంటి సమాధి? ఏంటి సమాధి? ఏంటిది? యేసు ప్రభువు ఎప్పుడైతే కల్వరి శిలువలో ఆయన మన కొరకై మరణించాడో సమాధులు తెరవబడెను అని దేవుని వాక్యం రాయబడింది. ఆ మాట కంటే కొంచెం మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూద్దాము. యోహాను సువార్త 5:28లో, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలము సమాధిలో ఉన్న వారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలోనికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి తీసుకొని వస్తాడు దేవుడు. ఎప్పుడండి అంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శబ్దము విని సమాధులు ఏమవుతాయి? తెరవబడతాయి. ఇదే 37వ అధ్యాయంలో ఉన్నటువంటి స్థితికి సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని బిడ్డారా. అంటే ఆ సమాధి ఈ సమాధి వేరు, కానీ మనం దీన్ని ఉదాహరణగా తీసుకుని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. ఇక్కడ ఎండిపోయేటువంటి ఎముకలు నిరీక్షణ లేని స్థితికి సాదృశ్యంగా ఉన్నాయి. అందులో జీవము లేనటువంటి స్థితి
దేవునిపైన నిరీక్షణకు అసలు ఆధారం లేని స్థితికి సాదృశ్యంగా ఉంది. సమాధులు ఇక్కడ మనం గమనిస్తున్నాం కదండి, సమాధులు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వారు ఉన్నటువంటి స్థితికి సాదృశ్యంగా ఉంది. వారు ఎక్కడున్నారంట? సమాధుల వలె ఉన్నారు. ఎలా ఉన్నారు? చచ్చిపోయి ఉన్నారు, బానిసత్వంలో చచ్చిపోయి ఉన్నారు. అందుకే ఎఫ్ఎస్సి 2లో చూద్దాం. ఎఫ్ఎస్సి 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్న మన స్థితి అండి? చనిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేంతో? పాపముల చేత, అపరాధముల చేత. మన విశ్వాస జీవితంలో ఈ సమాధి, ఈ చనిపోయిన స్థితికి దేనికి సదృశ్యంగా ఉంది అంటే దేవుని యొక్క అవిధేయతకు, అపరాధులముగా పాపం చేసిన సందర్భాలకు సదృశ్యంగా ఉంది. ప్రియటువంటి వాళ్ళరా, ఇటువంటి స్థితిని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనందరికీ తెలిసిన మాట కదా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు లాజరు, చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి వస్తాడా? రాడన్నారు కదా అందరూ. చనిపోయినటువంటి వారిని ఆల్రెడీ 4 రోజులు అయిపోయిందండి, ఇంకా బయటికి రాడు అంటే పునరుద్ధానమును జీవమును నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ జీవాన్ని దయచేయడానికి ఆనాడు యెహోవా దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్ని ఆ సమాధుల్లో ఉన్నటువంటి వారిని సమాధులు తెరిచి నేను మిమ్మల్ని బ్రతికించుకొని మరలా ఇశ్రాయేలు దేశానికి అనగా యెరూషలేము దేశానికి నేను తీసుకొని వస్తాననేటువంటి వాగ్దానం అయితే ఇచ్చాడో ఈరోజు అదే వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువులో మనకు సంపూర్తి చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము పాపము చేత, అపరాధముల చేత దేవునికి అయిష్టంగా ఉన్న సందర్భాలు, దేవునికి దూరంగా ఉన్న సందర్భాలు, అనగా సమాధుల్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలు ఉన్నాయి. ఒక చక్కని ఉపమానం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను. చనిపోయాడు ఎక్కడ? వేరే దేశానికి వెళ్ళాడు. నా ఆస్తి నాకు కావాలనుకున్నాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో. ఏ స్థితి అది? చనిపోయిన స్థితికి సాదృశ్యంగా ఉంది. చనిపోయి ఎప్పుడైతే మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడో బ్రతికిన స్థితికి సాదృశ్యంగా ఉంది. అప్పుడు మరలా తిరిగి ఆ వాగ్దానాలన్నీ, ఆశీర్వాదాలని, రక్షణ అనేటువంటి అనుభవంలోనికి నడిపించబడ్డాడన్న ఉపమానం ఈరోజు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో గమనించే ప్రతిని బిడ్డలారా, ఇంకా క్రీస్తు లేకుండా క్రైస్తవ విశ్వాసంలో కనుక జీవిస్తున్నట్లయితే రక్షణ అత్యంత ప్రాముఖ్యం. రక్షించబడకుండా క్రైస్తవ జీవితం లేదు. పాప క్షమాపణ పొందుకొని మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని అపోస్తున్నటువంటి పేతురు ఎప్పుడైతే తన మొదటి ప్రసంగంలో చెప్పాడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినంలో చెప్పాడో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క గొప్ప కార్యాలు చూశారు. అది జీవించేటువంటి దేవుని యొక్క ఆత్మ జీవింపజేస్తుంది. సత్యము నుండి సర్వసత్యంలో నడిపించేటువంటి ఆత్మగా ఉంటుంది. చూద్దాం లూకా సువార్త 15:32 ఏమన్నాడు? నీ తమ్ముడు చనిపోయి ఎట్లయితే తిరిగి బతికాడో. మత్తయి సువార్త 8:22 చూద్దాం. మత్తయి సువార్త 8:22 మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మన్నాడు. ఎవరండి మృతులు అంటే? ఆత్మీయంగా చనిపోయినటువంటి మృతులు. శారీరకంగా చనిపోయినటువంటి మృతుల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు పాతి పెట్టుకుంటారులే, నన్ను వెంబడించమన్నాడు. ఎందుకు? మృతులు అనగా దేవుని విడిచిపెట్టినటువంటి సందర్భాలు, దేవుని వెంబడించినటువంటి జీవితాలు, దేవుడు లేనటువంటి స్థితి, దేవుని యొక్క ప్రసన్నత లేనటువంటి క్రైస్తవ కుటుంబాలు, దేవుని ప్రసన్నత లేనటువంటి మన ఆత్మీయ జీవితం, అనగా దేవునితో నింపబడినటువంటి మన ఆత్మీయ స్థితి దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? మృతమైనదిగా అని సాదృశ్యంగా ఉందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం చూద్దాం యోహాను సువార్త 14:6 ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. తండ్రి దగ్గరికి రావాలంటే ఎలా రావాలి? మరలా తిరిగి పొందుకున్న ఆ జీవాన్ని పొందుకొని రావాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి ఏం చేస్తున్నారండి? మహిమ ఘనత అక్షయత, ఈ మూడుని వెతికేటువంటి వారుగా ఉండాలి. నిత్య జీవమునిచ్చు. అలా వెతికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అత్యంత సులువుగా మనకి రక్షణ అనుగ్రహించారు.
ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువను మనం చూసినప్పుడు, అయ్యో నా కొరకై ఆ కలువరి శిలువలో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించాడని మన పాపములను ఒప్పుకొని, ప్రభువా నా అపరాధములను బట్టి నన్ను క్షమించి నీ సొత్తుగా చేసుకున్నప్పుడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నటువంటి ఆ యొక్క అష్యూరెన్స్, ఆ నిశ్చయత మన జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో, మన ప్రతి పాపాన్ని ఎప్పుడైతే కడిగి వేస్తాడో, ఇప్పుడు మనం దేన్ని వెతకాలండి? నూతనమైనటువంటి ఆత్మ, నూతనమైన జీవితము, నూతన తలంపులు కలిగినటువంటి ఆత్మ దేని వెతుకుతుంది? మహిమను, ఘనతను, అక్షయతను వెతికేటువంటి వారు ఇలా ఓపికతో వెతకాలి. క్రైస్తవ విశ్వాసంలో కావాల్సింది ఏంటిది? ఓపిక అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రార్థించినప్పుడు జవాబు వెంటనే వస్తుందా? రాదు. ఇన్స్టెంట్ కాదు ఇది. ఫోన్పేలో కొట్టగానే 100 రూపాయలు వచ్చాయి, అలా ఉండదు. ఇన్స్టెంట్ కాదు. ప్రార్థించినప్పుడు ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. ప్రార్థించినప్పుడు మోకాలు అరిగిపోతాయి, నలుగుతాయి. ఎందుకు? ఆ మోకాలు నలిగినప్పుడే అందులో ఉన్న భారం, అందులో ఉన్న బాధ్యత, అందులో ఉన్న విశ్వాస అనుభవాలు మనకు తెలుస్తాయి. అప్పుడే మన క్రైస్తవ విశ్వాసంలో వాటిని సాధించగలం. 4 సార్లు ప్రార్థన చేసి అవ్వకపోతే ఏం చేస్తామండి? పాస్టర్ గారు సమస్య ఉందండి కదండి, అయ్యో అక్క ఈ బాధలో ఉన్నాను. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మొదటిగా ఏం చేస్తాం మనం? వెంటనే వీళ్ళకి ఫోన్లు చేసేసి ముందు ఒక పరిష్కార మార్గాన్ని వెతుకుతూ ఉంటాం. లేదా వెంటనే పాస్టర్ గారు మాకు అనారోగ్యం వచ్చిందండి అనడం కంటే మోకరించి, ప్రభువా ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించడానికి నీవే సమర్థుడవని చెప్పగలిగితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. అది క్రైస్తవ విశ్వాసం వినూత్నమైన అనుభవం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దగ్గరగానే ఉన్నాడు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని యొక్క ఆత్మ నింపుదల మనతోనే ఉంది. అది మనల్ని విడిచిపెట్టలేదు. మనం విడిచిపెట్టే సందర్భాలు కాదు. ప్రతి దినము దేవునితో, వాక్యముతో, ప్రార్థనలో ఎడతెగ కలిగినటువంటి వ్యక్తిగత జీవితము, ఆత్మీయ జీవితము, ఆత్మీయ కుటుంబము, కుటుంబమైన సంఘము, అందులో ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే నడిపించబడుతుందో అక్కడే ఉంటుంది దేవుని యొక్క వాగ్దానాలు. అక్కడే నెరవేర్చబడతాయి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సంగతులు. అక్కడే నెరవేర్చబడతాయి దేవుని యొక్క గొప్ప నిర్ణయాలు, తలంపులు, ఆయన ప్రణాళికలు. వారిలోనే దేవుడు నెరవేరుస్తాడు. ఎన్నో లక్షల మంది వేలేటువంటి సంఘాల్లో దేవుడు ఉంటాడనడం కాదు. ఎక్కడైతే రక్షించబడిన విశ్వాసుల గుంపు ఉంటుందో అక్కడే దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది. ఒక ఆయన అంత అన్నాడు ఏంటంటే, మాది చాలా పేద సంఘం అండి అన్నాడు. చాలా చిన్న సంఘం అని చెప్పాడు. పేద సంఘం అంటే ఏంటి? మన దృష్టిలో పేద సంఘం అంటే ఏంటి? వాళ్ళకి సరిగ్గా కానుకలు రాని సంఘం పేద సంఘం కదండి. చిన్న సంఘం అంటే ఏంటి? వాళ్ళ సంఘంలో 10 మంది వస్తే చిన్న సంఘం. పెద్ద సంఘం అంటే ఏంటి? లక్షల మంది ఉండి, ఆడ ఎల్ఈడీలు ఉండి, లైట్లు ఉండి, అక్కడ జిమ్మికులు ఉంటే అది చాలా ధనవంతులైన సంఘం కాదు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ సంఘం. సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే డెఫినేషన్ ఏంటిది? ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్. అది బంగ్లా కాదు, అది గోడలతో కట్టేటువంటిది కాదు. కుటుంబాల కలయికగా ఉన్నటువంటి ఒక కుటుంబమే దేవుని యొక్క సంఘం. ఆ సంఘానికి ఎవరు శిరస్సు? క్రీస్తు. ఆ సంఘంలో మనమందరం కూడా కృపావరములు కలిగినటువంటి అవయముల వల్ల మనం ఉన్నాం. మనకినటువంటి బాధ్యతలు వహించేటువంటిదే సంఘం. అనగా ఒక కుటుంబంగా ఉన్నటువంటి ఆ సంఘమునకు దేవుడు శిరస్సుగా ఉన్నాడు. చిన్న సంఘం, పేద సంఘం అంటే ఏంటి తెలుసా? లక్షల మంది ఆ సంఘానికి వెళ్ళి రక్షించబడని విశ్వాసులు ఉంటే అది నిరుపేద సంఘం. నీవు దరిద్రుడవును, ధనవృద్ధి చేసుకున్నటువంటి వాడుగా, దిగంబరిగా కనబడుతున్నావని ప్రకటన గ్రంథంలో ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ధనము కలిగినటువంటి సంఘం అనగా దేంతో సాదృశ్యంగా తెలుసా? 10 మంది ఉన్నా 10 మంది రక్షించబడిన విశ్వాసులు కనుక సంఘంలో ఉంటే అది ఎత్తబడే సంఘం. హల్లెలూయా. అది క్రీస్తు కొరకు మహిమగల సంఘం. తన ప్రాణమిచ్చి, తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం. ఇంకా రక్షించబడని విశ్వాసులు కనుక ఉన్నట్లయితే ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్న ప్రియమైన బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క రాకడ ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు అన్నటువంటి మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనస్సు పొందుడి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడు సమీపిస్తుందండి? ద హెవెన్ ఇస్ ఎట్ ద హ్యాండ్. ఇప్పుడే ఆది అపోస్తలు చెప్తూ వచ్చారు, పరలోక రాజ్యము అమ్మ రేపో ఎల్లుండో. రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 2025కి వచ్చాం. బహుశా 2035 కూడా రావచ్చేమో. దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? కారణం ఏంటి? సంఘం ఇంకా సిద్ధపాటులో లేదు. ప్రియమైన బిడ్డలారా,
మన విశ్వాస జీవితాల్లో, కుటుంబాల్లో ఇంకా రక్షించబడని విశ్వాసులు, అవిశ్వాస జీవితాలు మన జీవితంలో ఉన్నాయి. ఇంకా మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ లేని స్థితి ఉంది. ఇంకా ఎండిపోయినటువంటి ఎముకలు మన జీవితాల్లో, వ్యక్తిగత కుటుంబ జీవితాల్లోనే ఉన్నాయి. ఇంకా దేవునికి దగ్గరగా అన్నటువంటి సందర్భాలు, ఇంకా దేవునితో పెనవేసుకునే జీవితాలు, ఇంకా క్రైస్తవ విశ్వాసంలో ఓపికతో ప్రార్థనలో కనిపెట్టుకోలేని సందర్భాలు ఇంకా మన జీవితంలో ఉన్నాయి. కాబట్టే ప్రేరణి వారులారా, ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం మనం ఏదో మంచివారమనో, గొప్పవారమనో, జ్ఞానవంతులమనో, ధనవంతులమనో, దేవుని చేత ఆశ్రయించబడిన వారమో కాదు. గతించిపోయిన వారు మనకంటే మంచివారు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ఉచితమైన కృప చేత, ప్రేమ చేత మరొక దినాన్ని మనకు ఉచితముగా ఇచ్చి దేవునితో ఇంకొంత సత్సంబంధాన్ని కలిగి ఉండమని, ఆత్మీయ స్థితిలో ఇంకా లోతైన అనుభవాలు పొందుకొని క్రైస్తవ విశ్వాస పరిమాణంలో దేవుని చేత మనము బేరీజు వేసినప్పుడు దేవుని వాక్యానుసారంగా, విశ్వాససారంగా మన జీవితాలు ఉన్నాయా లేదా అని దేవుడు కొలత వేసినప్పుడు ఆ కొలత పరిమాణంలో మనం లేము. కాబట్టే గొడ్డలి వేరు మీద ఉండి కూడా ప్రతి దినము తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంకొక దినం ఉండనీయమని. ప్రియటువంటి వారులారా, ఆ దినముగా దేవుడు మనకు సజీవ లెక్కలో మన నుంచి తన కృపచేత రక్షించుకొని, తన ప్రేమ చేత రక్షించుకొని, ఇంకో దినం నా కుమారుని ఉంచి వారి జీవితం నేను వాగ్దానాన్ని నెరవేర్చాలని, వారి జీవితంలో నిరీక్షణ నెరవేర్చాలని, వారు చేసినటువంటి ప్రార్థనలో ఎడతెగక ఉండి క్రైస్తవ సంఘాలుగా కట్టబడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. కాబట్టే ప్రతి దినం తన రాకడను ఆలస్యం చేస్తూ వస్తూనే ఉన్నాడు. ఆది అపోస్తలులు చెప్తూనే ఉన్నారు, రాకడ త్వరగా వస్తుందని, క్షయత అక్షయతలని ధరించబడేటువంటి ఒక రోజు ఉందని, ఘనహీనమైనది ఘనముగా మార్చేటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు గురించి మీరు మర్చిపోవద్దు. రెప్పపాటులో దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉందన్నటువంటి భయము కలిగినటువంటి జీవితాలుగా ప్రతి దినము జీవించేటువంటి వారంగా ఉండాలి. రాత్రి కళ్ళు మూసుకొని నిద్రపోతే, ఒకవేళ రాత్రి కాల సమయంలో దేవుని రాకడ వస్తే ఈరోజు నువ్వు ఎత్తబడతావా? ఈరోజు నువ్వు దేవునితో మధ్యాకాశంలో ఉంటావా లేదా విడిచిపెట్టబడతావా? ఒకసారి ప్రశ్న వేసుకుందామా? ఎండిపోయినటువంటి స్థితి మన జీవితంలో ఇంకా ఉన్నట్లయితే చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము ఒక మాట 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసీ సంఘానికి లేఖను రాస్తూ ఒక మాట ఉంది, ఏమన్నది చూడండి. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు ఎలా ఉన్నావంట స్థితి? మృతుడవే. ఎక్కడుందమ్మా? 3వ అధ్యాయం 1వ వచనంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ ఎలా ఉందంట సంఘం? ఈరోజు క్రైస్తవ సంఘం జీవిస్తుంది, కానీ ఆత్మీయస్థితిలో జీవిస్తున్నాం అనుకుంటుంది, ప్రార్థనా జీవితంలో జీవిస్తున్నాం అనుకుంటుంది, ప్రతిదినం నేను దేవునితో చాలా బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావేమో, కానీ ఎలా ఉన్నావంట? నీవు మృతుడవే. మృతుడితో పోలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనము ఈ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు ఎహెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు, సమాధులు తెరవబడతాయి. ఒకనాడు మనం కూడా, మన సమాధి కూడా తెరవబడేటువంటి ఒక రోజు దగ్గరే ఉంది. మనము మధ్యాకాశంలో ఎత్తబడేటువంటి ఒక రోజు దగ్గరగానే ఉంది. ఆ రోజు కోసము నిరీక్షణ కలిగి జీవించగలుగుతున్నామా? ఆనాడు నిరీక్షణ లేనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు ఒక నిరీక్షణ తీసుకొని వచ్చాడు. చూడమ్మా, ఆ వాక్య భాగం మనం చదువుదాం. ఎహెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం చదవండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను సమాధిలో మీరున్నారు. ఎక్కడున్నారు మీరు? సమాధి లోపల చనిపోయినటువంటి మరణమైన మృతమైన స్థితిలో మీరున్నారు. మీరున్న సమాధులను నేనేం చేస్తాను? తెరుస్తాను. నేనేం చేస్తాను? దాన్ని తెరుస్తాను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. 13వ వచనం. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తానని మీరు తెలుసుకొందురు. ఎప్పుడైతే యెహోవా దేవుడు ఈ ప్రవచనాన్ని ఎహెచ్కేల్ ద్వారా తీసుకుని వెళ్ళాడో ఈ ప్రవచనం నెరవేర్చబడింది.
ఈ ప్రవచనము ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని కూలదొక్కడానికి మాద్య పర్షియా దేశాలు ఉమ్మడి రాజ్యాలుగా వచ్చి కోరేషు ఏలుబడిలో వీరిపైన దండెత్తి బబులోన్ను హతం చేసి బబులోను సామ్రాజ్యాన్ని కూలదోసి, అనగా మహాబబులోను వంటి అంత గొప్ప సామ్రాజ్యాన్ని కూడా కూలదోసి దేవుడు మరలా బానిసలుగానటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని మీరు వెళ్ళి తిరిగి మందిరాన్ని కట్టుకోండి అని ఎప్పుడైతే కోరేషు ఆజ్ఞాపించాడో మరలా తిరిగి వెళ్ళే సొలొమోను మందిరం మరలా రెండో మారు కట్టబడింది. హల్లెలూయా. దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేరుస్తున్నటువంటి దానికి నిదర్శనం. మన విశ్వాస జీవితంలో ఈరోజు క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఈరోజు మనము నేర్చుకున్నటువంటి మన జీవితంలో ఎంతమంది ఈ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? ఎంతమంది ఈ స్థితిని మనము దాటిపోయిన స్థితిలో మనం ఉన్నాం? దేవుడు అంటే నిర్లక్ష్యం చేసిన స్థితి ఉండవచ్చు, దేవుడు అంటే విడిచిపెట్టిన సందర్భాలు మన జీవితంలో ఉండవచ్చు. నీవు జీవించున్నావన్న పేరు మాత్రమే, కానీ నీవు మృతుడుగా ఉన్నావని ఎఫెసస్ సంఘానికి ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖను రాస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసంలో నుండి నామకార్థపు విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం నుండి దేవుడు లేని స్థితి, క్రైస్తవ విశ్వాసం నుండి దేవునికి సమయాన్ని వెచ్చించని స్థితి దేనికి సాదృశ్యంగా ఉందండి? విగ్రహారాధనకు సాదృశ్యంగా ఉంది. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినడానికి, విగ్రహాలను అంటే విగ్రహాలకు మన జీవితాన్ని వెచ్చించేటువంటి జీవితాలు అంటే ఏంటిది? దేవునికి అయోగ్యంగా జీవిస్తూ వాటి సంపాదనలో వచ్చిన దాన్ని అనుభవించేటువంటి జీవితం ఏంటిది? విగ్రహాలకు అర్పించిన దాన్ని తినడమే. మన విశ్వాస జీవితంలో క్రీస్తు లేని క్రైస్తవ కుటుంబము దేవునికి మృతమైనదిగా కనబడుతుంది. అందుకే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో మనకు ఒక నిరీక్షణ దాచిపెట్టుంది. ఏమన్నా చూద్దాం. ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు మనం మరణించాల్సింది లోకంతో కాదు, ఇప్పుడు మనం విడిచిపెట్టేసాం లోకాన్ని. ఇదిగో నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికి తిరిగి రక్షణ పొందుకున్నాడు, కానీ ఇప్పుడు ఆత్మీయ స్థితి ఎండిపోయింది, ఆత్మీయ స్థితి పడిపోయింది, ఆత్మీయ స్థితి దేవుని యొక్క వాగ్దానాలకు అర్హత లేని స్థితిలో ఉంది. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు క్రీస్తునందు నేను అట్టి మరలా ఆత్మను పొందుకుంటాను. హల్లెలూయా. ఈరోజు ఉన్నటువంటి ఉద్యమం రేపు ఉంటుందా? ఇదే ఉద్యమం మరలా వచ్చే సంవత్సరం ఉంటుందా? బహుశా ఉండకపోవచ్చేమో. కానీ ఉండాలంటే ఆత్మను ఆర్పకుడి. ప్రతి దినము దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతిదినం దాన్ని రగిలించుకుంటూ ఉండాలి. ఉజ్జీవ జ్వాలలు రగిలించబడాలి. వ్యక్తిగత కుటుంబాల్లో మనం ప్రార్థిస్తేనే, వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు నిలయముగా మన కుటుంబం ఉంటేనే, వ్యక్తిగత జీవితంలో మనము క్రీస్తు ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకున్నప్పుడే అక్కడి నుండి రగిలించేటువంటి ఉద్యమం సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఉద్యమం వస్తుంది. సంఘంలో ఉద్యమం రావాలంటే ముందు అక్కడి నుంచి మన వ్యక్తిగత జీవితం రావాలి. ప్రతి దినము మనం ఎక్కడుంటామండి? అటు స్కూల్లో, కాలేజీల్లో, వ్యాపారంలో, ఉద్యోగ ప్రదేశాల్లో, అటు లోకంలో మనం ఉంటాం. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తుకు కేంద్రీకృతమై మనం జీవించకపోతే, క్రీస్తును కలిగి ఉండి జీవించకపోతే, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండకుండా మనము ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే ఇక్కడ మరలా వచ్చి ఉజ్జీవింపబడాలి అంటే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడవు. ఈ మాటలు చాలా కొంచెం కఠినంగా మీరు అనుకోవచ్చు, కానీ కండిషన్స్ అప్లై. ఏదైనా మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క కట్టడలను, ఆయన విధుల్ని పాటించేటువంటి వారంగా మనం ఉన్నప్పుడే ఆయన వాగ్దానాలు మనకు నెరవేర్చబడతాయి. లేదంటే ఏమవుతుంది? కేవలం కాడు ముక్కలాగానే ఉంటుంది. కేవలం ఇందులో అక్షరాలు మాత్రమే. అక్షరానుసారమైన సత్యం నుండి లేఖనానుసారమైన సత్యంలోనికి నడిపించబడాలి అంటే ఈ వాక్యం మన హృదయం అనే పలక మీద రాసుకునేటువంటి జీవితాలుగా ఉండాలి. ఈ వాక్యం మనల్ని ప్రభావితం చేయాలి. ఈ వాక్యం వెలుగులో నడిచినప్పుడే మనము దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునేటువంటి జీవితాలుగా మనం ఉంటామన్న స్థితి ఈరోజు ఎండిపోయిన స్థితిని కనబడుతుందేమో. ఒకసారి 36వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వారిగాను, నా విధులను గైకొన్న వారిని మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీకు దేవుడిగా ఉంటాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే పరిశుద్ధాత్మ అనేటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినమున ఆ పరిశుద్ధాత్మ అనుభవాలు సంఘం మీదకి వచ్చాయో, మన కుటుంబాలకి వచ్చాయో, ఈరోజు మనము నిజమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి మార్చబడ్డాము. హల్లెలూయా. ఘనతను, మహిమను, అక్షయతను మనం కోరుకునేటువంటి వారుగా ఉన్నప్పుడే నిత్య జీవనటువంటి వారసత్వాన్ని మనం పొందుకోగలుగుతాం. అపొస్తలుడైన పేతురు చెప్పినట్టు, పౌలు చెప్పినట్టు మన జీవితంలో మనము అక్షయతను,
దేవుని యొక్క మహిమను ఘనత వైపు మన జీవితాన్ని మళ్లించుకోవాలి. ఇంకా మన జీవితంలో ఏదైనా ఎండిపోయిన స్థితి ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి. ఈరోజు మీరు బ్రతకడానికి దేవుడు తన ఆత్మను, అనాది కాలంలో తండ్రి మాట్లాడుతున్నాడు ప్రజలతో. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కుమారుడుగా అనేక మంది మధ్యలో సంచరిస్తూ వచ్చాడు. కానీ అంత్య దినాల్లో సంఘముతో ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని? వినపడేటువంటి వాక్యం నేను చెప్పేది కాదు. మనమందరం కూడా ఆ యొక్క ముసుగు లేనటువంటి ముఖముతో దేవుని వెంబడించేటువంటి వారంగా ఉండాలి, దేవుని చూసేటువంటి వారంగా ఉండాలి. వాక్య వెలుగులో, వాక్యం అనే అద్దంలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడే మన స్థితి ఏంటో మనకు తేటపడుతుంది. ఈరోజు నీ రహస్య జీవితం ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు కదా. నీ రహస్య జీవితం బహుశా మనకు తెలియకపోవచ్చు. మనం అనుకుంటాం అన్నీ మనము సైలెంట్గానే ఉందనుకుంటాం, కానీ గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని సమస్తాన్ని చూస్తూనే ఉన్న దేవుడవు. ఒకసారి మోకరించి తలలు వంచి ప్రార్థన చేద్దామా? ఒకసారి దేవుని దగ్గర కనిపెట్టుకుందాం. ప్రభుని యొక్క ఆత్మ నీ జీవితంలో రావాలి అంటే, ఆయనకు అడ్డుగా ఉన్న ఒక గోడ ఉంది. దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో నింపబడాలి అంటే, ఆయన వాగ్దానాలు నింపబడాలి అంటే ఒక అడ్డుగోడ ఉంది. ఏంటిది? మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన స్థితి ఉంది. ప్రేమటువంటి వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా రక్షించబడకుండా, క్రీస్తు లేకుండా క్రైస్తవుడని చెప్పుకునే నామకార్థపు క్రైస్తవ విశ్వాసంలో కనుక నీ ఉన్నట్లయితే, ప్రియ స్నేహితుడా, ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. నేడు రక్షణ దినము. అన్న, నా జీవితాన్ని క్రీస్తుకు అర్పించాలని సిద్ధపడుతూ ఉన్నాను. ఎవరైనా ఉన్నారా?